దిక్కుతోచని పరిస్థితిలో సతమతమవుతున్నాను స్వామీజీ. సృష్టి సిద్ధాంతాలకు విరుద్ధంగా వెళ్తే పర్యవసానం ఇలాగే ఉంటుంది. నీ ఒక్కదాని మూలంగా ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయో, ఎందరి జీవితాలు నాశనమైపోతున్నాయో. నీ యవ్వనం, అలౌకికమైన నీ అందం ఎందరినీ వెర్రి వ్యామోహంలో పడేస్తుందో. అప్పుడు ముంబాయి నగరంలో ఇద్దరు నీ ప్రేమలో పడి అకాల మరణాన్ని కొని తెచ్చుకున్నారు. ఈ మధ్యనే శ్రీశైల క్షేత్రంలో మరో అమాయకుడు నీ మాయారూపం చూసి మతిపోయి బలయ్యాడు. ఆది భౌతిక లోకం నుంచి వచ్చిన దానవులు ఈ లోకవాసులపై విశేషమైన నీ ఆకర్షణాశక్తి విచిత్రమైన ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా సున్నితమైన మనస్తత్వం ఉన్నవాళ్ళు, భావుకులు దీపపురుగుల్లా నీ చుట్టూ మూగుతుంటారు. నీ ప్రేమజ్వాలలో పడి బూడిదవుతుంటారు. అందరి విషయం ఆలోచిస్తున్నారు కానీ నా ఆత్మఘోష వినలేకపోతున్నారు మీరు. మీ పాప పుణ్యాల లెక్కలేమిటో నాకర్థం కావు. ఈ లోకంలో నాకు సత్యకామ తప్ప మరేమీ వద్దు. ఆ సత్యకామని వెతుక్కుంటూ నేనొచ్చాను. నా ప్రాణసకుడు కనపడక నేను ఎంత తల్లడెళ్ళిపోతున్నాను మీరు ఆలోచించరే. నేనేమిటో అర్థం చేసుకోలేక శారీరకంగా మాత్రమే నాకు దగ్గర కావాలనుకుంటున్న వాళ్ళెటు పోతే నాకేమిటి? వాళ్ళు నాకు బలయ్యారని అభాండాలేస్తున్న మీకు నా బాధలేవి కనపడ్డం లేదా? నాకెదురై నా పట్ల మైత్రి ప్రకటించిన వాళ్ల మాటలు విని నేను కూడా నా అన్వేషణ ఫలించిందనుకొని మోసపోలేదా? స్వామీజీ, మీరు నాతో అంత కరుగ్గా మాట్లాడొద్దు. అన్నీ తెలిసిన వారు, నాకు దారి చూపండి. ఈ మధ్య తరచూ ఒక యువకుడిని నువ్వు కలుసుకుంటున్నావు కదూ? అవును స్వామీజీ, మీరింతకు ముందు చెప్పిన మాటలను బట్టి అతనే నా సత్యకామ అయ్యుండాలనిపిస్తోంది. కానీ ఏదో అనుమానం నన్ను వెనక్కి లాగుతోంది. అతనే నా సత్యకామ అని రూఢీగా చెప్పటానికి నాకు మరికొంత గడువు కావాలి. నేనతనితో మనసు విప్పి మాట్లాడాలి. లాభం లేదు. ఈ మానవ లోకం వదిలి నువ్వు మళ్ళీ ఆది భౌతిక లోకానికి వెళ్ళిపోవాలి. నేను చెప్పినట్టుగా నువ్వు ఆత్మాహుతి చేసుకోవాలి. ఇప్పటికే తాత్సారమైంది. కరకింకర భక్తులు నిన్ను వెంటాడుతున్నారని, వాళ్ల దుష్ప్రయోజనాలకి నిన్ను వాడుకోబోతున్నారని నేను ముందే హెచ్చరించాను. సత్యకామ గురించి ఆలోచిస్తూ నా మాట పెరచి వినిపెట్టావు. కన్యబలికి వాళ్ళు నిన్ను సిద్ధం చేసుకున్నారు. స్వామీజీ, నువ్వు పీడకలుగా కొట్టిపారేసింది పీడకల కాదు, వాస్తవం. మాయ చేసి కరకింకర ఆలయంలో నిన్ను హాజరుపరిచిన ఆ రాత్రి ప్రకృతిలో క్షుద్రశక్తులు స్వైర్విహారం చేస్తున్నాయి. భయంకరమైన ఆ ప్రదేశానికి ఎలా చేరుకున్నావో నీకు అర్థం కాలేదు. అది దుస్వప్నమో వాస్తవమో తెలియని పరిస్థితుల్లో వాళ్లతో పెనుగులాడావు. నీలోని వాయుద్భవ శక్తులు బుసలు కుట్టాయి. కానీ తుచ్చమైన పూజలు చేసి నిన్ను లొంగ తీసుకున్నారు కరకింకర భక్తులు. అవునా? అంటే వాళ్ల మహానాయకుడి ఆజ్ఞల మేరకు నిన్ను కన్యబలికి సిద్ధం చేసుకున్నారు ఆ క్షుద్రదేవతారాధకులు. ఆ మాంత్రికుల ఆచారాల గురించి నాకు క్షుణ్ణంగా తెలుసు. నా అంచనా ప్రకారం నీ శరీరం మీద వాళ్ల పూర్వదేవుడి ఆమోద ముద్ర కూడా వేసి ఉంటారు.
ఇది గనక జరిగి ఉంటే నీ జీవితకాలం మరో 40 రోజులు మాత్రమే మిగిలి ఉంటుంది. సరిగ్గా 41వ రోజున తమ మహావిప్లవానికి నాంది పలకటానికి కరకింకర ఆలయంలో నిన్ను బలి చేస్తాను. ఆ తర్వాత శాశ్వతంగా నీ ఆత్మ వాళ్లకు బానిసగా మిగిలిపోతుంది. అలా జరగదు, జరగనివ్వను స్వామీజీ. మీరిచ్చిన ఈ ఆయుధం నా దగ్గరుంది. అవసరమైతే ఇందులోని గరళం మింగి ఆత్మాహుతి చేసుకుంటాను, ఆత్మాహుతి చేసుకుంటాను. ఆ మాంత్రికుల ఆచారాల గురించి నాకు క్షుణ్ణంగా తెలుసు. నా అంచనా ప్రకారం నీ శరీరం మీద వాళ్ళ పూర్వదేవుడి ఆమోద ముద్ర కూడా వేసి ఉంటారు. ఇది గనక జరిగి ఉంటే నీ జీవితకాలం మరో 40 రోజులు మాత్రమే మిగిలి ఉంటుంది. సరిగ్గా 41వ రోజున తమ మహావిప్లవానికి నాంది పలకటానికి కరకింకర ఆలయంలో నిన్ను బలి చేస్తారు. నేస్తమా సత్యకామా, ఏమిటి విడ్డూరం? కానరావేమయ్యా? మండలం రోజులు మాత్రమే ఈ లోకంలో నా మనుగడ. వింటున్నావా? మృత్యువును సైతం ఖాతరు చెయ్యక మా లోకానికి ఎగిసి వచ్చిన మనుజేంద్ర, నా మొరాలకించవా? ఎదురొచ్చి నీ మృదుమధుర కౌగిట్లో నా సేద తీర్చుకొని నీ సరసన నడిచి ఈ లోకంలోని వింతలు చూడని రారాజా. సత్యకామా, నన్ను అంతమొందించడానికి దుష్ట శక్తులేవో కోరలు చూపిస్తున్నాయట. వాటిని నీ శక్తియుక్తులతో నేల కూల్చి మన కలయిక సుసాధ్యం చేయలేవా? ప్రియసఖ, ఎక్కడున్నావు? ఆకాశపు టంచులను ఇట్టే తాకి రాగలిగిన ధీరుడవు. ఈ నేల మీద, నీ నేల మీద నడుస్తున్న నన్ను చూడలేవా ఆకాశరాజా? ఖన్నా గారు, మీరు ఫ్లయింగ్ క్లబ్ ఇన్స్ట్రక్టర్గా ఎన్నాళ్ళు బట్టి పనిచేస్తున్నారు? దాదాపు 10 ఏళ్ల నుంచి. ఫ్లైట్ కమాండెంట్ ఆదిత్య మీకు ఎప్పటి నుంచి పరిచయం? ఆయన ఎయిర్లైన్స్లో చేరక ముందు నుంచి మా ఫ్లయింగ్ క్లబ్లోనే ట్రైనింగ్ తీసుకున్నారు. ఓహో, దాదాపు 5 ఏళ్ల పరిచయం మాది. జాబులో చేరాక కూడా మా ఫ్లయింగ్ క్లబ్కి ఫ్రీక్వెంట్గా వచ్చేవారు. వై? ఎయిర్లైన్స్లో చేరాక కూడా ఫ్లయింగ్ క్లబ్కి ఎందుకు వచ్చేవాడు అతను? ఐ డోంట్ అండర్స్టాండ్. ఇట్ షోస్ హిజ్ ఇంట్రెస్ట్ అండ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ఫ్లయింగ్. సెలవుల్లో కూడా మా ఫ్లయింగ్ క్లబ్ వచ్చి ప్రాక్టీస్ చేసేవాడు అతను. ఆకాశంలో మబ్బులను ఛేదించుకుంటూ ఎయిర్క్రాఫ్ట్లో వెళ్తుంటే చాలా థ్రిల్లింగ్గా ఉంటుందంట అతనికి. మా ట్విన్ సీటర్ ఎయిర్క్రాఫ్ట్లో ఫ్లై చేస్తూ చిత్ర విచిత్రమైన ఏరోబాటిక్స్, అదే విన్యాసాలు చేసి చూపేవాడు. అంటే అతనికి ఎయిర్ క్రాఫ్ట్ మీద పర్ఫెక్ట్ కంట్రోల్ ఉందన్నమాట. అఫ్ కోర్స్, మన కంట్రీలో వన్ ఆఫ్ ద బెస్ట్ పైలట్స్ అండి అతను. ఖన్నా గారు, మొన్న ఈ ఎయిర్పోర్ట్లో దుర్ఘటన జరిగిన రోజున మీరు ఇక్కడే ఉన్నారు. Am I right? ఎస్, యు ఆర్ రైట్. ఆ రోజు మా ఫ్రెండ్ ఒక అతన్ని
ముంబై సాగనంపటానికి వచ్చాను. అయితే ఆ రోజు ఫ్లైట్ కమాండర్ ఆదిత్యని మీరు ఇక్కడ కాకతాళీయంగా కలిశారనమాట. మీతో మాట్లాడుతున్నప్పుడు అతని మూడ్ ఎలా ఉంది? వాజ్ హీ డిస్టర్బ్? నో, నాట్ అట్ ఆల్. హీ వాజ్ క్వైట్ చీర్ఫుల్. యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, ఆ రోజు నేను ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు ఇక్కడ వాతావరణం అంతా చాలా హడావిడిగా ఉంది. ముంబైకి వెళ్ళవలసిన ఎయిర్క్రాఫ్ట్ ఒక దాంట్లో టెక్నికల్ ప్రాబ్లం రావటం వలన దాన్ని గ్రౌండ్ చేశారు. దాంతో ప్యాసింజర్స్ అంతా చాలా చికాకు పడుతున్నారు. హాయ్ నిషా. హాయ్ టామ్. అవును, ఏ ఫ్లైట్కి వెళ్తున్నావు? ఏ నా ఫ్లైట్కి రావచ్చుగా. హలో ఖన్నా. హాయ్ ఆదిత్య. ఏంటి ఇలా వచ్చారు? మా ఫ్రెండ్ ఒక అతనికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చాను. ఏంటి ఫ్లైట్ డిలే అయింది? ఎనీ ప్రాబ్లం? టెక్నికల్ స్నాగ్ వచ్చి గ్రౌండ్ చేశారండి. ఐ థింక్ ఇట్ విల్ టేక్ సమ్ టైం. అంటే మీరు ఫ్లై చేయాల్సిన ఎయిర్క్రాఫ్టేనా? ఎస్. ఒక్కోసారి ఇలాంటి తప్పు. చెప్పండి ఏంటి కబుర్లు? మొన్నోసారి మనం ఫ్లయింగ్ క్లబ్లో కలిసినప్పుడు నన్ను ఏదో అడిగారు మీరు. అప్పుడేదో హరిలో ఉండి ఆన్సర్ ఇవ్వలేదు. వాట్ వాజ్ ఇట్? ఓ అదే, ఫ్లయింగ్ మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు గాల్లో విన్యాసాలు చేయడం చాలాసార్లు చూశాను. ఆ రోజు ఎయిర్క్రాఫ్ట్ను ఒక డిఫరెంట్ ప్యాటర్న్లో తిప్పారు. ఏరోబేటిక్ రొటీన్ పూర్తి చేస్తూ ఆకాశంలో ఇంగ్లీష్ అక్షరం ఏ ప్యాటర్న్లో తిరిగారు. ఏ అంటే ఆదిత్య, ఈజ్ ఇట్? అఫ్ కోర్స్, ఏ ఫర్ ఆదిత్య. మీరు గమనించారో లేదో కానీ ఏరోబాటిక్స్ చివర్లో నేను జనరల్గా అలాగే తిప్పుతుంటాను ఎయిర్క్రాఫ్ట్ని. ఆకాశంలో నేను చేసే సంతకం అది. సో గ్రేట్. కానీ ఆ రోజు నేను రాసింది నా పేరులోని మొదటి అక్షరం కాదు. మరి మరొకరి పేరా? ఎనీ వన్ స్పెషల్? ఏ ఫర్? ఆదిత్య గారు, ఇప్పుడు మీరు చెప్పకపోయినా పర్వాలేదు, కానీ త్వరలో మీరిచ్చే పెళ్లి పత్రికలో మీ పేరు పక్కన ఉండే పెళ్లి కూతురు పేరు కూడా ఏ తోటే మొదలవుతుంది. యామ్ ఐ రైట్? ఓ కన్నా, మీరు ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్ కాదు, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ అయి ఉండాల్సింది. ఆదిత్య, అరే అనిల, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఎక్స్క్యూజ్ మీ ఆదిత్య, 1 సెకండ్. జస్ట్ ఏ మినిట్. ఏమిటి కన్నా, చెప్పండి. ఆదిత్య, మీ పెళ్లి దాకా దేనికి? ఇప్పుడే చెప్పేస్తున్నా. ఏ ఫర్ అనిల, అవునా? యు ఆర్ టూ స్మార్ట్ కన్నా. వాళ్ళిద్దరూ అక్కడ సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారేమో అనుకున్నాను ముందు, కానీ మళ్ళీ తిరిగి చూసేసరికి ఎందుకో ఆదిత్య బాగా అప్సెట్ అయినట్టు అనిపించింది. వాళ్ళు ఏదైనా ఘర్షణ పడుతున్నారనుకుంటే వాళ్ళు వాళ్ళకం చూస్తే నాకు అలా అనిపించలేదు. ఆ అమ్మాయి అనర్గళంగా ఏదో మాట్లాడుతున్న కొద్దీ మరింతగా అప్సెట్ అయిపోతున్నాడు ఆదిత్య. ఉన్నట్టుండి అనిలా, అర్థమైంది అనిలా, ఇప్పుడు అర్థమైంది. నీకోసం ఏం చేస్తాను చూడు. ఇంతవరకు ఎవరు చేయని పని చేస్తాను. ఎస్, వెయిట్ ఫర్ మీ. ఐ విల్ డు ఇట్. ఐ విల్ డు ఇట్. ఎస్, ఐ విల్ డు ఇట్. ఆదిత్య, ప్లీజ్ వద్దు.
Ladies and gentlemen, your attention please. Your attention please. Your flight is ready to leave now. Oh, Nisha, will you come with me? Will you come with me, Nisha? Oh, Tabu, will you also come with me? Will you also come with me, Tabu? Let us fly. Let us fly, Tabu. Let us fly. Ladies and gentlemen, security check చేయించుకుని వెంటనే ఫ్లైట్ బోర్డ్ చేయండి. ఓకే? ఏమవుతుంది మీకు? వాట్స్ రాంగ్ విత్ యు? Let's move. ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నానంటావేంటి పిచ్చివాడా? ఆకాశంలో నా విన్యాసాలను చూపించాలి. మేఘాల్ని ఛేదించుకుంటూ వెళ్ళి నా మనసులోని మాటను ఆకాశం మీద ప్రేమలేఖగా రాసి చూపించాలి. అంత గొప్ప ప్రేమలేఖను రాసిన ఘనత ప్రపంచంలో నా ఒక్కడికే, కేవలం నా ఒక్కడికే దక్కుతుంది. వదులు, వదులు. అదిగో, అదిగో ఆమె సైన్ చేస్తుంది. జాప్యం చేస్తున్నది. చికాకు పడుతోంది. వదులు, నన్ను వదులు. వదులు, ఆదిత్య, వదులు. you are talking nonsense. లేనేసే. ఆదిత్య, come to your sense. ఆల్రెడీ గ్రౌండ్ చేసిన ఎయిర్ క్రాఫ్ట్ ఎక్కడం ఏంటి? వదులు. ఆదిత్య, దాంట్లో మెకానిక్ ప్రాబ్లం ఉంది. దుర్మార్గుడా. వాళ్ళతో పాటు అతను ఆపడానికి నేను శాయశక్తులా ప్రయత్నించాను, కానీ ప్రయోజనం లేకపోయింది. అందరినీ వెనక్కి తోసేసి మెకానికల్ ట్రబుల్ ఉన్న ఆ ఎయిర్ క్రాఫ్ట్లో ఎక్కేశాడు. ఆ తర్వాత జరిగింది మీకు తెలిసిందే. దట్ వాజ్ ఎ వెరీ హారిబుల్ యాక్సిడెంట్.